Hello and welcome to Srinath Academy. Today we are going to discuss about the 10th class biology chapter 6 reproduction. సో దీంట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకు జనరల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా దాని యొక్క పాపులేషన్ కానీ దాని యొక్క నంబర్ ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తారు అనేది చూసుకోవచ్చు అనమాట. సో దీంట్లో రిప్రొడక్షన్ చాప్టర్ 6లో ఏంటంటే మనం ఇనీషియల్గా కంప్లీట్గా ఓవర్ వ్యూ చేద్దాము అండ్ దేర్ ఆఫ్టర్ ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ఫైనల్గా సమరైజ్ చేద్దాం అనమాట. సో రిప్రొడక్షన్ అంటే ఏంటంటే మనకు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒకటి సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది, ఇంకోటి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది. సో సెక్షువల్ రిప్రొడక్షన్లో మనం చూసుకుంటే మనలాంటి హయ్యర్ ఆర్గానిజమ్స్లో మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో డిస్టింగ్విషన్ ఉంటుంది అండ్ ఆల్సో సెక్స్ గ్యామెట్స్ ఫామ్ కావడం, సెక్స్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ కావడం ఇవంతా మన సెక్షువల్ రిప్రొడక్షన్లో ఉంటుంది. అదే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటంటే మనకు జనరల్గా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ప్లాంట్స్లో కానీ ఇదంతా మనం ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో జరుగుతుంది. సో ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు అందులో సెక్స్ సెల్స్ ఏమి ఇన్వాల్వ్ కావు, సెక్షువల్ రిప్రొడక్షన్ ఏమి ఇన్వాల్వ్ కాదు అండ్ ఆల్సో సెక్స్ ఆర్గన్స్ కానీ లేకపోతే గ్యామెట్స్ కానీ అండ్ ఆల్సో ఆల్ ద సెక్షువల్ ఈవెంట్స్ అవన్నీ జరగవు అనమాట. సో ఒక వెజిటేటివ్ పార్ట్ నుంచి ఒక గ్రోయింగ్ సెల్ నుంచి ఒక కంప్లీట్ న్యూ ఆర్గానిజం ఎవాల్వ్ కావడాన్ని మనం ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాము. సో హియర్ while we are discussing about this 10th class biology, that is about chapter 6 reproduction, we can say that generally ఏంటంటే ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో జనరల్గా మనము ఆ ఆర్గానిజమ్స్ దాని యొక్క సంఖ్య పెంచుకోవడానికి ఏ విధంగా ఎన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయి అనేది చూసుకోవచ్చు అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ విత్ ద ఓవర్ వ్యూ. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకున్నట్టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిప్రొడక్షన్లో మాట్లాడుకుంటాము అండ్ ఇదే కాకుండా మనకు ఫస్ట్ మాట్లాడుకునే ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఏంటంటే ఏ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా చూసుకుంటే ఏంటంటే బైనరీ ఫిషన్ కావడము అండ్ బడ్డింగ్ ఈజ్ జనరలీ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఈస్ట్. అదే కాకుండా ఈవెన్ ద ఫ్రాగ్మెంటేషన్ ఈస్ ఆల్సో ఏ ప్రాసెస్ వేర్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద ఆల్గే, ఎస్పెషల్గా ఆల్గేలో మన కంప్లీట్ స్ట్రిప్ ఏదైతుందో ఆ స్ట్రిప్లో పూర్తిగా విరిగిపోయి ఫ్రాగ్మెంట్స్ అవేది ఊడి పడిపోయి అవి మాత్రమే మనకు న్యూ ఆర్గానిజమ్స్ని ఫామ్ కావడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పార్థెనోజెనెసిస్. సో పార్థెనోజెనెసిస్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఇప్పుడు చూసుకోవచ్చు సీడ్లెస్ గ్రేప్స్ కానీ సీడ్లెస్ వాటర్ మెలన్ కానీ ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు రిప్రొడక్షన్లో భాగంగా మనకు ఎంబ్రియో ఫామ్ కావడము, సీడ్స్ ఫామ్ కావడం అనేది నార్మల్ అనమాట, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి పాస్ ఆన్ కావడానికి. కానీ పార్థెనోజెనెసిస్లో ఏం జరుగుతుందంటే రిప్రొడక్షన్లో భాగంగా మనకు ఫర్టిలైజేషన్ జరిగినాక సీడ్స్ ఫామ్ కాకుండా సీడ్లెస్ ఫ్రూట్ ఫామ్ కావడాన్ని మనం పార్థెనోజెనెసిస్ అంటాం. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ ఈస్ అబౌట్ ద రీజనరేషన్. సో రీజనరేషన్ అంటే ఏంటంటే మనకు ఏంటంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఎస్పెషల్గా మనకు బల్లీలు చూసుకున్నా లేకపోతే ఇంకేమైనా చూసుకున్నా తోక కట్ అయిపోతే తోక పెరుగుతుంది. సో దిస్ మెకానిజం ఈస్ కాల్డ్ ఎస్ రీజనరేషన్ అండ్ వీ కెన్ సే ద రీజనరేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్ ఫర్ ద ఆర్గానిజం టు సర్వైవ్ ద హార్ష్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇట్స్ అబౌట్ ద రీజనరేషన్. ఇదే కాకుండా మనము జనరల్గా వెజిటేటివ్ ప్రొపగేషన్ గురించి చూసుకుంటే దట్ ఈస్ ఎస్పెషల్లీ ఇన్ ద ప్లాంట్స్. న్యాచురల్ ప్రొపగేషన్ అంటే మనకు కొన్ని చెట్లు ఏంటంటే మనకు పెరుగుతూ ఆ కొమ్మలు ఎప్పుడైతే మనకి భూమికి టచ్ అవుతుందో అప్పుడు దాని నుంచి రూట్స్ రావడము అది ప్రాపర్గా ప్రొపగేట్ కావడం అనేది చూడొచ్చు అనమాట. సో ఇక్కడ న్యాచురల్ ప్రొపగేషన్ ఏదైతుందో దీంట్లో స్టెమ్ అండ్ ద లీవ్స్ ఆర్ ద ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొపగేషన్. సో ఇదే కాకుండా మనకు ఇంకోటి ఏంటంటే మనము కొన్ని టైంలో ఏం చేస్తారంటే మనకు కొమ్మ మీద ఇంకో చెట్టు కొమ్మ తీసుకొచ్చి దాన్ని బైండ్ చేయడం వల్ల మనకు ఆ పర్టికులర్ ఏదైతే తెచ్చి పెట్టిన కొమ్మ ఏదైతుందో దానికి పువ్వులు ఎక్కువ రావడము పండ్లు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో ఈ టెక్నిక్ మనం గ్రాఫ్టింగ్ అంటాము. సో గ్రాఫ్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే కింద ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ సాలిడ్ బేస్ ఉన్న ఒక కొమ్మని తీసుకొని మనకు చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్న ఇంకో కొమ్మని తీసుకొచ్చి పెట్టడం వల్ల మనకు ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద గ్రాఫ్టింగ్. సో గ్రాఫ్టింగ్లో మనం కటింగ్ చేస్తాము, లేయరింగ్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొపగేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనము రైజోబియం అంటే మనకు జనరల్గా మనకు రైజోఫస్ అనే మనకు ఎప్పుడైతే బ్రెడ్ మనం కరెక్ట్ టైంలో కన్జ్యూమ్ చేయకపోతే మనకు ఫిలమెంట్స్ అనేది బ్రెడ్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతుంది. సో ఈ ఫిలమెంట్స్ ఏవైతే బ్రెడ్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతుందో ఆ బ్రెడ్ నుంచి మనకు ఆ స్పోర్స్ అనేది ఎవాల్వ్ అయ్యి ఇంకో బ్రెడ్ మీద కానీ ఇంకో ఫుడ్ ఐటమ్ మీద పడి అది కంటామినేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ బ్రెడ్ కరవైన బ్రెడ్ మీద ఫంగస్ పెరిగినప్పుడు ఆ బ్రెడ్ మీదకి ఎలా ఆ పర్టికులర్ ఫంగస్ అనేది స్ప్రెడ్ అవుతుందంటే
it is because of the spores formation. So generally rhizophus is the one nothing but called as black mold fungus which is growing on the surface of the bread, and when the bread has been spoiled, or it is its lifespan has been completed, or if it is stored improperly, then because of insects gaani lekapothe cockroaches gaani dan valla emaitundante we can see the contamination of the food and thereafter the propagation of the rhizophus. సో ఇక్కడ మనం యాక్టివిటీలో చూడొచ్చు. సో ఎక్కడైతే మన బ్రెడ్ ఏదైతే చెడిపోతుందో నల్లగా అవుతుందో దాన్ని రైజోఫస్ గ్రోయింగ్ ఆన్ ద బ్రెడ్ అంటాము. సో ఈ రైజోఫస్ ఏంటంటే జనరల్గా మనకు ఎప్పుడైతే ఆ బ్రెడ్ మీద పెరిగి అది మెచ్యూర్ అవుతుందో అక్కడ నుంచి మనకు స్పోర్స్ అనేది ఫామ్ అయ్యి అది అక్కడ నుంచి దే విల్ గో అండ్ కంటామినేట్ న్యూ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో ఈ స్పోర్స్ ఏవైతున్నాయో దే ఆర్ నథింగ్ బట్ కాల్డ్ రైజోఫస్ స్పోర్స్. దీంట్లో సెక్షువల్ స్పోర్స్ ఉంటాయి, ఏ సెక్షువల్ స్పోర్స్ కూడా ఉంటాయి. సో దే ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొపగేషన్ ఫ్రమ్ one food item onto the other food item. సో దీంట్లో ఇదే కాకుండా మనకు స్పోరోఫిల్ ఏదైతుందో స్పోరోఫిల్ మెథడ్ ఆఫ్ ప్రొపగేషన్ అనేది మనకు జనరల్గా ఫర్న్ స్పోరోఫిల్ ఉంటుంది. సో ఈ ఫర్న్ స్పోరోఫిల్స్ ఏవైతున్నాయో దే ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరేటింగ్ ద స్పోర్స్ అండ్ వీ కెన్ సీ దే కలెక్ట్ ద స్పోర్స్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ వన్ వీ కెన్ సీ ఆ స్పోర్స్ ఎప్పుడైతే మన కొత్త ప్లేస్లో వెళ్ళి మనకు చేరుతాయో అప్పుడు మనకు దాన్ని జర్మినేషన్ అనేది జరుగుతుంది. సో ఈ జర్మినేషన్ ప్రాసెస్లో దాన్ని మనం స్పోరోఫిల్ అంటాం. సో కమింగ్ టు ద సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే జనరల్గా ఇప్పటివరకు మనం మాట్లాడుకుందంటే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ కిందకి వస్తుంది. కానీ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే రెండు పేరెంట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్స్ ఇన్వాల్వ్ కావడం అండ్ ఆల్సో మనకి సెక్స్ ఆర్గాన్స్ సెక్స్ గ్యామెట్స్ అనేది ఇన్వాల్వ్ కావడం అనేది జరుగుతుంది. సో సెక్షువల్ రిప్రొడక్షన్లో మనకి ఎగ్ అండ్ స్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్ ఈజ్ ఫార్మ్ బై ద ఫీమేల్ అండ్ స్పర్మ్ ఈజ్ ఫార్మ్ బై ద మేల్. సో ఈ విధంగా రెండు ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ అండ్ దేర్ after it leads and it grows into the embryo. సో నెక్స్ట్ వచ్చేసి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ ఏ పేర్ ఆఫ్ టెస్టిస్ అండ్ ఆల్సో వాసా డిఫరెన్షియా అండ్ ఆల్సో మనకు అదే కాకుండా మనకు ఒక ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫాలోడ్ బై వన్ పీనల్ స్ట్రక్చర్. సో ద పీనస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఆర్ ద ఆర్గన్ ఆఫ్ ద బాడీ. సో కమింగ్ టు ద ప్యాసేజ్ ఆఫ్ ద అంటే జనరల్గా మనం నెక్స్ట్ వచ్చేసి మెయిల్ గ్యామెట్ గురించి చూస్తాము. సో మెయిల్ గ్యామెట్ ఇట్స్ మొటైల్ సెల్ అండ్ వీఆర్ కాలింగ్ అట్ ఎ స్పర్మ్ సెల్. దీంట్లో మనకు వచ్చేసి పైన హెడ్ మీద ఉన్నది ఆక్రోజోమ్ అండ్ దేర్ ఇస్ ఎ బాడీ అండ్ ఫాలోడ్ బై ద టెయిల్. సో ఇదేంటంటే జనరల్గా మనకు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ స్పర్మ్ అనేది మనకు రిసీవింగ్ ఓవం దగ్గరికి వెళ్ళడానికి ఆ టెయిల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ దీంట్లో చూసుకుంటే మనకు వీఆర్ హ్యావింగ్ ద ఓవరీస్ అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద ఏ పేర్ ఆఫ్ ఓవరీస్. ఇదే కాకుండా పేర్ ఆఫ్ ఫాలోపిజియన్ ట్యూబ్యూల్స్, ఆ తర్వాత ఫైనల్గా ఒక యూటరస్ అండ్ ఒక వెజినా ఉంటుంది. దట్ ఈస్ మేకింగ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో జైగోట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ జైగోట్ కాస్త మనకు జనరల్గా ఎప్పుడైతే మనకు ఒక ఫర్టిలైజ్డ్ జైగోట్ ఫామ్ అవుతుందో ఆ జైగోట్ వెళ్ళి మనకు యూట్రైన్ వాల్స్లోకి ఇంప్లాంట్ అయిపోయి ఆ ఇంప్లాంట్ అయిన జైగోట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ జైగోట్ గ్రో అయ్యి మనకు ఎంబ్రియో ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో జనరల్గా ఈ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ ఎంబ్రియోలో చూసుకుంటే మనం చూడొచ్చు ఒక లంప్ ఆఫ్ మాస్ ఆఫ్ సెల్స్ నుంచి ఏ విధంగా అది మనకు జనరల్గా మనకు మంత్ డే బై డే వీక్స్ గడుస్తున్న కొద్దీ ఏ విధంగా మనకు అది ప్రొసీడ్ అవుతూ డెవలప్ అవుతూ ఎంబ్రియో అనేది జరుగుతుందని చూడొచ్చు. సో జనరల్గా మనకి ఇనీషియల్ స్టేజెస్లో మనకు కోరియాన్ అనేది లేకపోతే అలెంటాయిన్, ఆమ్నియాన్, దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ జనరలీ గోయింగ్ ఆన్ డెవలప్మెంట్. అండ్ అదే కాకుండా ప్లాసెంటల్ టిష్యూ ఇస్ ద వన్ విచ్ ఈస్ ఫార్మింగ్ ద కనెక్షన్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్. సో ఎప్పుడైతే జెస్టేషన్ పీరియడ్ అంటాము, సో 9 నెలలు ఎప్పుడైతే పూర్తవుతాయో దాన్ని జెస్టేషన్ పీరియడ్ అంటాము. ఆ పీరియడ్ తర్వాత మనకు ఆ మదర్ అనేది ఇట్ విల్ బి గివింగ్ బర్త్ టు ద చైల్డ్. సో చైల్డ్ బర్త్ ఈస్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్ వేర్ ద చైల్డ్ హ్యాస్ బీన్ బర్త్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద జెస్టేషన్ పీరియడ్. సో దీంట్లో భాగంగా ఏం జరుగుతుందంటే ఎండ్ ఆఫ్ ద ఎరా ఆర్ ఎండ్ ఆఫ్ ద థింగ్స్ వీ క్యాన్ సే దట్ వెన్ ద జెస్టేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ట్రిగర్ కానీ ఎంబ్రియో
ఎంబ్రియో అంటే అప్పర్ డెవలప్ అయిన ఫీటస్ కాస్త బై మీన్స్ ఆఫ్ యూటరైన్ వాల్ కాంట్రాక్షన్ వల్ల మనకు ఆ బేబీ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కమింగ్ టు ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో దీంట్లో సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చూసుకుంటే మనకు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఆర్గన్ వచ్చేసి మనకు రీప్రొడక్టివ్ పార్ట్, దట్ ఈస్ ద ఫ్లవర్. సో హియర్ దిస్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ ఆల్సో వీ క్యాన్ సీ ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నప్పుడు మనం ఫ్లవర్ యొక్క ఏ ఎలిమెంట్స్ అనేది యూజ్ అవుతుంది, ఏ ఎలిమెంట్స్ అనేది పార్టిసిపేట్ అవుతుంది అనేది చూడొచ్చు. సో దీంట్లో చూసుకుంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్లో మనకు ఏవైతే కింద గ్రీన్ కలర్ నాన్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయో, గ్రీన్ అండ్ పెటల్స్, వాటిని మనము సెపల్స్ అండ్ పెటల్స్ అంటాము. అండ్ దేర్ ఆఫ్టర్ మనకు యాంథర్స్ ఉంటాయి అండ్ ఆల్సో స్టిగ్మా ఉంటుంది. యాంథర్ is the male reproductive organ and stigma is the female reproductive organ. So these are the different parts of the flower which are generally involved in the sexual reproduction. సో దీంట్లో ఏంటంటే మనకు జనరల్గా సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పోలన్ గ్రెయిన్ విచ్ ఇస్ టేకింగ్ ఫ్రమ్ ద యాంథర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ పాలినేషన్. సో హియర్ వీ క్యాన్ సీ ద సెల్ఫ్ పాలినేషన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ టేకింగ్ ప్లేస్, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఏంటంటే దే విల్ అవాయిడ్ ద సెల్ఫ్ పాలినేషన్, దే ట్రై టు గో ఫర్ ద క్రాస్ పాలినేషన్. So coming to the ovule. So ovule is nothing but it's a female మనకు ovule అంటే ఏంటంటే in future it leads to the formation of seeds of the flower. అంటే ఫ్లవర్ ఏ విధంగా మనకు ఫ్రూట్ అవుతుందో ఆ విధంగా మనం ovule is becoming the seeds of the ఫ్రూట్ అనమాట. సో ఈ సీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ సీడ్స్ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే మనకు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగాలి. సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఏవైతున్నాయో అవి ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయ్యి మనకు ఫైనల్గా జైగోట్ ఫామ్ అవుతుంది. సో ఈ జైగోట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ఫార్మింగ్ ద ఎంబ్రియో, వేరస్ ద ఆ పర్టికులర్ జైగోట్ ఉన్న ఆ పర్టికులర్ థింగ్ అంటే ఏదైతే మనకు ఓవ్యూల్ అంటామో, ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటామో, అది కాస్త it will transform into the seeds of the fruit. So ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, this is the complete structure of the ovule. Ovule లో మనకు జనరల్ గా మనకు అంటే ఈ మొత్తం స్ట్రక్చర్ ని మనం ఓవరీ అంటాము. అండ్ ఓవరీలో లోపట ఉండేది ఇది కాస్త మనకు కాయ అవుతుంది. సో లోపట ఈ ఓవ్యూల్ ఏదైతుందో ఆ ఓవ్యూల్ కాస్త మనకు సీడ్స్ అవుతాయి అండ్ లోపట ఉన్నది ఎంబ్రియో అనమాట. సో ఎంబ్రియో is present within the ovule, that is the seeds, and which is present within the ovary, that is the fruit. సో కమింగ్ టు ద సెల్ డివిజన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ ద సెల్ సైకిల్. సో జనరల్గా మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏంటంటే సెక్షువల్ రిప్రొడక్షన్, కానీ సెల్ డివిజన్లో ఏం జరుగుతుందంటే మనకు ఒక సెల్ నుంచి రెండు సెల్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అంటే, ఒకసారి ఒక బేబీ జనరేట్ అయినప్పుడు లేకపోతే ఒక ప్లాంట్ సీడ్లింగ్ మనకు జర్మినేషన్ జరిగినప్పుడు ఆ ప్లాంట్ చిన్న సీడ్లింగ్ కాస్త ఎట్లా పెద్ద చెట్టు అవుతుంది, ఆ ఫీటస్ కాస్త ఏ విధంగా మనకు ఒక చైల్డ్హుడ్కి రీచ్ అవుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ ఇస్ నథింగ్ బట్ about the continuation of the life, and we can say that generally in case of the cell division, in case of human beings, we can see that because of the cell division which is generally showing, so because of the cell division ఏం జరుగుతుంది, ఒక సెల్ కాస్త ఇట్ ఈస్ ఫార్మింగ్ ద టూ సెల్స్ కాస్త 4 అవడం, 4 కాస్త మనకు కంప్లీట్గా డిఫరెంట్ సెట్ ఆఫ్ సెల్స్ ఫామ్ కావడం అనమాట. సో ద సెల్ డివిజన్స్ విచ్ ఆర్ జనరలీ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ద మైటోసిస్ అండ్ మియోసిస్ ఈస్ నథింగ్ బట్ వెదర్ ఇట్ మే బి మైటోసిస్ నార్మల్ సెల్ డివిజన్ లేకపోతే మియోసిస్ అయిన రిడక్షన్ సెల్ డివిజన్, ఇట్ ఈస్ జనరలీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. సో మనకు ఆర్గానిజం పెరిగి పెద్ద కావాలన్నా లేకపోతే పెద్ద అయిన ఆర్గానిజం మళ్ళీ రిప్రొడ్యూస్ కావాలన్నా ఈ కంప్లీట్ లైఫ్ ఆఫ్ ద ఐదర్ ఇట్ మే బి హ్యూమన్ బీయింగ్ ఆర్ అనిమల్స్, ఇట్స్ జనరలీ టేకింగ్ ప్లేస్ బికాస్ ఆఫ్ ద సెల్ డివిజన్. సో ద సెల్ డివిజన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్, మనం చూసుకుంటే సెల్ డివిజన్లో భాగంగా మనం ఏం చదువుకుంటామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద సెల్ సైకిల్. సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు స్టడీ అబౌట్ ద సెల్ సైకిల్, వీ క్యాన్ సీ ద సెల్ సైకిల్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ షోయింగ్ ఆల్ ద ఫేసెస్ టుగెదర్. సో దీంట్లో ఏంటంటే మనకు G1 ఫేస్, S ఫేస్, G2 ఫేస్ అండ్ మైటోటిక్ ఫేస్, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫేసెస్ విచ్ ఆర్ జనరలీ ఇంక్లూడెడ్ ఆర్ జనరలీ అరేంజ్ ఇన్ ద సెల్ సైకిల్. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది G1 ఫేస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎ ప్రిపరేటివ్ ఫేస్, దాని తర్వాత S ఫేస్ ఇస్ ద వన్ వేర్ ద రిప్లికేషన్ ఈస్ టేకింగ్
taking place. G2 phase is the one which is generally called as the phase before the preparative phase for the M phase, and M phase is the one which is generally the cell division which is taking place. So here the cell cycle is the one which is including all the phases of the cell cycle. So cell cycle is nothing but it's a different phases and different things which are generally involved in this particular process. సో దీంట్లో చూసుకుంటే ఏంటంటే మైటోటిక్ సెల్ డివిజన్ అనేది మనకు ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్ అండ్ టీలోఫేస్. సో 4గా డివైడ్ చేసుకోవచ్చు. సో ప్రోఫేస్ ఈస్ ద వన్ వేర్ వీ కెన్ సీ ద క్రోమోజోమ్స్ ఆర్ అండర్గోయింగ్ started the condensation, and thereafter the metaphase is the one where the chromosomes have been condensed, and also anaphase is the one where we can see they are dragging to the poles, and telophase is the one where we can see the chromatids have been separated from the chromosomes. సో రిప్రొడక్టివ్ హెల్త్ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే మనకు జనరల్గా బాయ్స్లో చూసుకుంటే మనకు 21 ఇయర్స్, గర్ల్స్ వచ్చేసి 18 ఇయర్స్కి మనకు మ్యారేజ్ జరగాలి మన ఇండియాలో. సో మనకు రిప్రొడక్టివ్ హెల్త్ ప్రకారంగా చూసుకుంటే ఎక్కువ మటుకు ఫీమేల్స్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనకు ఎప్పుడైతే మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు హెల్దీ డైట్ తీసుకోవడం అండ్ ఆల్సో పర్సనల్ హైజీనిక్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇదే కాకుండా మనకు అన్సేఫ్ సెక్స్ అనేది కూడా దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద అన్సేఫ్ సెక్స్, దట్ ఈస్ యూజింగ్ ద ప్రొటెక్షన్ ఫర్ ద స్టాపింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద HIV వైరస్. ఇదే కాకుండా ఈవెన్ దే హ్యావ్ టు ఏంటంటే ఇప్పుడు జనరల్గా చైల్డ్ మ్యారేజ్ అనేది జరగొద్దు. అండ్ ఆల్సో వీ క్యాన్ సే దట్ ద జనరల్గా మనకు ఎప్పుడైతే మనకు ఆ పిల్లలకి ఏంటంటే మనకు పిల్లలు జరిగినాక మనకు మళ్ళీ ఎక్కువ సంతానం రావద్దు అన్నప్పుడు, ఇద్దరు పిల్లలు పుట్టినాక ఏం చేస్తారంటే ద విల్ గో ఫర్ ద బర్త్ కంట్రోల్ అనమాట. సో బర్త్ కంట్రోల్లో భాగంగా ఏం చేస్తారంటే దే విల్ గివ్ certain kind of surgeries for the males and the females, so that they won't have the ability to give out the baby. సో ఈ బర్త్ కంట్రోల్లో ఏం చేస్తారంటే ఫీమేల్స్లో అయితే దే ఆర్ అరేంజింగ్ అండ్ మెటాలికల్ స్ట్రక్చర్ కాల్డ్ ఎస్ కాపర్ టీ. అదే కాకుండా దే ఆల్సో గో ఫర్ ద ట్యూబెక్టమీ, దట్ ఈస్ ద కటింగ్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్యూల్స్. అదే కాకుండా ఆ కటింగ్ జరగవచ్చు, టై అండ్ సీల్ అనొచ్చు, లేకపోతే బెండింగ్ అనొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేనేజింగ్ ద ఫెలోపియన్ ట్యూబ్యూల్స్. ఇదే కాకుండా వ్యాసెక్టమీ అంటే ఇట్స్ అబౌట్ ద క్రియేటింగ్ స్మాల్ incision, means there is a small cut in the vasa differentia tubule, that is the tubule which is carrying the sperm, so that it can leads to the sterility or artificial sterility develop cheyadam anamata, even though person is having the potential. సో జనరల్గా ఇదే కాకుండా మనకు ఈ మధ్య మనకు ఎవరైతే చైల్డ్ మ్యారేజెస్ కాకుండా మనకు పిల్లలకి అవగాహన లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న వయసులోనే, టీనేజ్ వయసులోనే దే ఆర్ గోయింగ్ టు బికమ్ మదర్. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ విచ్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్డ్. సో ఎందుకు ఇది ఆపాలి అంటే ఎప్పుడైతే వాళ్ళకి అవగాహన లేకుండా సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఆ పర్టికులర్ ఎవరైతే ఫీమేల్ ఉంటుందో దే క్యాన్ బేర్ ద చైల్డ్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే దే క్యాన్ లీడ్స్ టు ద అబోర్షన్ అండ్ ఆల్సో డెత్ ఆఫ్ ద మదర్. ఇదే కాకుండా వీ కెన్ ఆల్సో సే దట్ ద జనరల్గా మన దగ్గర ఉన్న దాంట్లో ఏంటంటే మనకు ఫీమేల్ చైల్డ్ మీద మనకు అంతగా ఉండదు కనుక, సో ఎప్పుడైతే మనకు సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్ అనేది కనుక్కోవడం చాలా యాంటీలా యాక్టివిటీ. సో అట్లా ఒకవేళ మనకు ఫీమేల్ అని తెలిస్తే ఏం చేస్తారంటే జనరల్గా దే ఆర్ గోయింగ్ ఫర్ ద టర్మినేషన్ ఆఫ్ ద అబార్షన్ ఆఫ్ ద ఫీమేల్. సో అది ఎర్లియర్ ఏజ్లో అయితే ఏం పర్వాలేదు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ లాంగ్ టర్మ్ దెన్ ఇట్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద మదర్. సో దట్ ఈస్ జనరలీ స్టాపింగ్ ద ఫీమేల్ ఫీటోసైడ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ద మెథడ్ బై విచ్ దే క్యాన్ అవాయిడ్ దిస్. అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ని అవాయిడ్ చేయడం వల్ల మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ని మనం సేవ్ చేసినట్టు ఉంటుంది.
So now we are going to discuss about the 10th class biology 6th chapter, that is about the reproduction. So we are going to discuss it in detail about what are the different topics which are involved in the reproduction. So reproduction లో చూసుకుంటే మనం మాట్లాడుకున్నట్టు సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ రెండు రకాలు ఉంటుంది. అండ్ ఆల్సో సెక్షువల్ రిప్రొడక్షన్ మనకు హయ్యర్ ఆర్గానిజమ్స్ లో జరుగుతుంది, యానిమల్స్ లో. అండ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అందులో భాగంగా వెజిటేటివ్ ప్రొపగేషన్ అనేది విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్లాంట్స్. ఇంకోటి మనకు సెక్షువల్ రిప్రొడక్షన్ లో భాగంగా మనకి different kind of segments ఉంటాయి which are taking place in the microorganisms. So here we can see reproduction is a process where it is involving the continuation of the life, because the life of the individual is very short. So in order to maintain the continuity of the life, generally they produce as the offspring. So reproduction is necessary life process which is generally involved in the continuity of the life in terms of production of the offsprings. So నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఏసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. సో ఏసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఏంటంటే జనరల్గా ఈ ఏసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్లో మనకు సెక్స్ ఆర్గన్స్ కానీ సెక్స్ ఎలిమెంట్స్ ఏవి ఇన్వాల్వ్ కావు. సో దాన్ని మనం ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాము. ఇంకోటి ఓన్లీ వన్ సింగిల్ పేరెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అండ్ వీ కెన్ సీ ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో మనకు వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్డ్. అండ్ అకార్డింగ్ టు దిస్ వన్, ద ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజన్. సో వాట్ ఈస్ ఫిజన్? ఫిజన్ని మనం బైనరీ ఫిజన్ కూడా అనొచ్చు. సో బైనరీ ఫిజన్ ఎందుకంటామంటే బికాస్ వన్ పేరెంటల్ సెల్ హ్యాస్ బీన్ స్ప్లిట్టింగ్ ఇంటూ టూ డాటర్ సెల్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ బైనరీ ఫిజన్. దీనిలో ఏంటంటే మనకు ఒక్క డాటర్ సెల్ ఏదైతే ఉందో ఆ ఒక్క డాటర్ సెల్ కాస్త ఇట్ ఈస్ అంటే ఒక మదర్ సెల్ కాస్త ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ టూ డాటర్ సెల్స్ ఈక్వల్లీ. సో ద టూ డాటర్ సెల్స్ ఆర్ జనరలీ డివైడెడ్ ఈక్వల్లీ ఫ్రమ్ ఏ వన్ పర్టికులర్ మదర్ సెల్. సో దిస్ ఈస్ ద asexual reproduction especially seen in case of bacteria. So the bacterial species are the one which are undergoing the binary fission, in which one of the mother cell will be splitting into two daughter cells. Next వచ్చేసి budding అన్నమాట. సో budding లో ఏం జరుగుతుందంటే మనకు ఒక ఈస్ట్ సెల్ ఏదైతే ఉందో ఒక ఓవర్ గ్రోన్ ఈస్ట్ సెల్, అది ఏం జరుగుతుందంటే మనకు ఎప్పుడైతే వెన్ ఇట్ ఈస్ రీచింగ్ ద లిమిట్స్ ఆఫ్ ద గ్రోత్ అప్పుడు ఏం జరుగుతుంది, వెన్ ఇట్ ఈస్ అటెండింగ్ ద మెచ్యురేషన్ స్టేజ్, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ స్మాల్ బడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఈస్ట్. సో ఈ స్మాల్ బడ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఈస్ట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ఫార్మింగ్ విచ్ ఇస్ లేటర్ ఆన్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ డాటర్ సెల్ అండ్ ఏ ఇండివిజువల్ సెల్. సో దీంట్లో బడ్డింగ్ ఎందులో జరుగుతుందంటే ఎస్పెషల్గా ఈస్ట్ సెల్స్లో మనకు బడ్డింగ్ జరుగుతుంది. అండ్ మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనకు మెయిన్గా ఆ బడ్డింగ్ ప్రాసెస్లో ఈస్ట్లో ఏం జరుగుతుందంటే మదర్ సెల్ విల్ బి లార్జర్ అండ్ ద డాటర్ సెల్ విల్ బి స్మాలర్. సో వీ క్యాన్ సీ ద ప్రాసెస్ ఆర్ వీ క్యాన్ సీ ద థింగ్స్ వేర్ ద uneven division is taking place between the mother and the daughter cell. So uneven division which is taking place between the mother and daughter cell is nothing but called as budding, where the bigger cell is the mother cell and the smaller one is the daughter cell. So next వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఫ్రాగ్మెంటేషన్. సో మనకు ఫ్రాగ్మెంటేషన్ ఎందులో చూస్తామంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్గే. సో ఆల్గే అండ్ ఆల్గల్ మెంబర్స్ ఏవైతే ఉన్నారో మనం ఇక్కడ చూస్తున్నట్టు స్పైరోగైరాలో, సో ఆల్గే అండ్ ఆల్గల్ మెంబర్స్లో ఏం జరుగుతుందంటే మనకు ఆ పర్టికులర్ ఆల్గే ఏదైతే ఉందో మనం డయాగ్రామ్లో చూస్తున్నట్టు దే విల్ బి ప్రజెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫిలమెంట్స్. సో ఈ ఫిలమెంట్స్ ఆల్గల్ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ ఎనీ ఫిజికల్ ఫోర్స్ ఆర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ షియర్ ఫోర్స్ అంటే టేరింగ్ ఫోర్స్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే this filament will be broken down into two different parts. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాము అండ్ అవిట్ని మనము ఫ్రాగ్మెంట్ అంటాం. సో ఒక అడల్ట్ మెచ్యూర్ అంటే ఒక మెచ్యూర్ ఆల్గల్ ఫిలమెంట్ ఏదైతుందో ఆఫ్టర్ ఇట్ ఈస్ అటైనింగ్ మెచ్యురేషన్ న్యాచురల్లీ ఆర్ ఫోర్సిబుల్లీ ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ టూ పీసెస్ ఆర్ టూ ఫ్రాగ్మెంట్స్, సో దట్ ప్రాసెస్ is called as fragmentation, and these fragments have the ability to form a new individual plant. So the fragmentation is the process which is generally taking place in the algal members, especially Spirogyra. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అది పార్థెనోజెనిసిస్ అనమాట. సో పార్థెనోజెనిసిస్ అంటే ఏంది, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ వేర్ వీ కెన్ సీ ద ఫర్టిలైజేషన్ ఈస్ నాట్ ఫాలోడ్ బై ద సీడ్ ఫార్మినేషన్. అంటే జనరల్గా మనకు చెట్లలో ఏం జరుగుతుందంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో భాగంగా మనకు సీడ్ ఫార్మినేషన్ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందంటే సీడ్ ఫార్మినేషన్ జరగకుండా మనకు కంప్లీట్గా రెగ్యులర్ పల్ప్ ఫామ్ అవుతుందంట. సో మనం మార్కెట్లో చూడవచ్చు సీడ్లెస్ వాటర్ మెలన్ కానీ సీడ్లెస్ గ్రేప్ కానీ
ఇవన్నీ ఎందుకు ఏ విధంగా జరుగుతుందంటే బికాస్ ఇక్కడ మనకు ఈ పర్టికులర్ దాంట్లో ఏం జరుగుతుందంటే మనకు ఆ సీడ్స్ అనేది డెవలప్ కాకుండా ఐదర్ కెమికల్స్ రూపంలో కానీ లేకపోతే జెనెటికల్ రూపంలో కానీ ఫర్టిలైజేషన్ జరిగి మనకు ఫ్రూట్ ఫామ్ అవుతుంది, కానీ ఫర్టిలైజేషన్ జరిగి ఫ్రూట్ ఫామ్ అయినా కూడా ఓవరీ కాస్త ఫ్రూట్ అవుతుంది, కానీ ఓవ్యూల్ కాస్త మనకు సీడ్స్ ఫామ్ కావన్నమాట. ఐదర్ ఫామ్ అయినా కూడా రెమినెంట్స్ ఫామ్ అవుతాయి, అంటే వెరీ ఇన్యాక్టివ్ అండ్ వెరీ స్మాల్ అండ్ కాంప్రమైజ్డ్ ఫార్మ్ ఆఫ్ సీడ్స్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రమ్ ద fertilization process is called as parthenogenesis, and the fruit is called as parthenogenic fruit. So parthenogenesis is the process in which the fertilization is not followed by the seed formation, is called as parthenogenesis. So మనకు ఈ విధంగా మనకు parthenocarpy or parthenocarpic fruit is nothing but it is the seed, it is the fruit which is forming without the seed formation. So the development of the fruit which is taking place without the seed formation and seed germination and formation is called as parthenocarpy. So దీని తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద రీజనరేషన్. సో రీజనరేషన్ అంటే ఏంటంటే మనకు కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటంటే ఎప్పుడైతే హానిని చూసుకున్నప్పుడు లేకపోతే హాని అనిపించినప్పుడు బల్లీలు కానీ లేకపోతే ఇంకా లిజర్డ్ కానీ లేకపోతే ఇక్కడ ప్లానెటేరియా, సో ఈ ఆర్గానిజమ్స్ ఏంటంటే జనరల్గా అవి ఎప్పుడైతే ఎనీ కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అవి ఇట్లా యొక్క బాడీ పార్ట్ని అవి కట్ చేసి వదిలేస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్ హౌస్ లిజర్డ్ కానీ లేకపోతే సాలమెండర్ కానీ. సో దీంట్లో మనకు ఈ ఆర్గానిజమ్స్ ఎందుకు అట్లా దానంతలదే ఆ పర్టికులర్ బాడీ పార్ట్ని కట్ చేసి పడేస్తున్నాయి అంటే ఎందుకు అంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే మనకు స్లోగా ఆ పర్టికులర్ పార్ట్ అనేది రీజనరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం రీజనరేషన్ అంటాము. అండ్ రీజనరేషన్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆంఫిబియన్స్ లైక్ సాలమెండర్స్ అండ్ హౌస్ లిజర్డ్స్, అంతే రెప్టైల్స్. అదే కాకుండా మనకు ప్లానేరియా అనే ఫ్లాట్ వార్మ్స్లో కూడా వీ కెన్ ఆల్సో సీ ద రీజనరేషన్ ప్రాసెస్. సో రీజనరేషన్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ద animals can able to regrow their body parts which has been lost intentionally or which has been lost accidentally. So these organisms, if they are losing the body parts accidentally or if they are losing the body parts for the sake of self defense, so they can regenerate the entire particular part of the body. సో కమింగ్ టు ద వెజిటేటివ్ ప్రొపగేషన్. సో వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే ఏంటంటే ఎస్పెషల్గా మనం ప్లాంట్స్లో చూస్తాము. సో సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ మనం చూసినట్టు రోజ్ కటింగ్స్ ద్వారా మనం ప్రొపగేట్ చేయొచ్చు, కొన్ని లీవ్స్ ద్వారా ప్రొపగేట్ చేయొచ్చు, కొన్ని స్టెమ్స్ ద్వారా లేకపోతే రూట్స్ ద్వారా ప్రొపగేట్ చేయొచ్చు. సో ప్రొపగేషన్ అంటే గ్రోయింగ్ ద ప్లాంట్ ఫ్రమ్ ద initial point of growth by using the vegetative parts of the plant is called as vegetative propagation. So the reproduction which is generally taking place as a result of use of the vegetative parts of the plant is called as vegetative propagation, and the parts are called as vegetative propagules. So దీంట్లో ఏంటంటే మనకు నాన్ సెక్షువల్ పార్ట్స్ కానీ లేకపోతే సెక్షువల్ పార్ట్స్ని వాడకపోవడం, నాన్ సెక్షువల్ పార్ట్స్ని వాడి మనం ఆ ప్లాంట్ని కంప్లీట్గా న్యూ ప్లాంట్ని డెవలప్ చేయడాన్ని మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటాం. సో దీంట్లో వచ్చేసి మనకు లీవ్స్, ఓకే, స్టెమ్. So leaves and stems are the one which are generally involved in this process, like especially bryophyllum gani lekapothe stem gani, stem aerial parts gani. So example manaku we can take the example of bryophyllum, rose. Ivanni endante we can use the stem for the propagation, and even in case of leaves eppudu vaartam ante general ga manaku aloe vera lanti or plants lo manam we are using the leaves. సో ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తున్నట్టు దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఫర్ ద వెజిటేటివ్ ప్రొపగేషన్. సో ఒకటి వచ్చేసి బల్బ్, ఇంకోటి వచ్చి బల్బ్ అనేది ఆనియన్ బల్బ్, అండ్ ఇట్ మే బి ట్యూబర్స్, అండ్ ఇన్ కేస్ ఆఫ్ పొటాటో, అండ్ వీ కెన్ ఆల్సో ప్రొపగేట్ స్టోలెన్స్. బై ద స్టోలెన్స్ వీ కెన్ ప్రొపగేట్ ద క్రిసాంతిమమ్ అండ్ క్రామ్, దట్ ఈస్ జనరలీ మనకు దుంపగడ్డ అంటాము. అండ్ ఆల్సో దే ఆర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ బై విచ్ వీ కెన్ యూజ్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ ద దీస్ పర్టికులర్ క్రాప్స్. అంటే డొమెస్టిక్ లెవెలే కాకుండా ఈవెన్ ద క్రాపింగ్ లెవెల్స్లో కూడా వీ క్యాన్ యూజ్ దీస్ వెజిటేటివ్ పార్ట్స్ ఫర్ ఎంటైర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రొపగేషన్ అండ్ ద ఇనిషియేషన్ ఆఫ్ ద క్రాపింగ్. సో కమింగ్ టు ఆర్టిఫిషియల్ ప్రొపగేషన్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే వీఆర్ టేకింగ్ ద న్యాచురల్ పార్ట్స్, దట్ ఈస్ న్యాచురల్ ప్రొపగేషన్. అంటే వెజిటేటివ్ ప్రొపగేషన్లో న్యాచురల్ ప్రొపగేషన్ కింద మాట్లాడుకున్నాం. అంటే వీఆర్ టేకింగ్ ద సర్టన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ ద క్రాపింగ్ ఆర్ ద ప్లాంటింగ్. సో అది కాకుండా మనం నెక్స్ట్ వచ్చేది ఏంటంటే వీఆర్ గోయింగ్
going for the artificial propagation, that is one part of vegetative propagation. దీంట్లో ఏంటంటే we are doing the stem cutting. So we are taking the stem, we are cutting the stem and planting in a particular pot. అదే కాకుండా లేయరింగ్. సో లేయరింగ్ అంటే ఏంటంటే వీఆర్ బెండింగ్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ వీఆర్ కీపింగ్ సమ్ కైండ్ ఆఫ్ వెయిట్ సో దట్ ఇట్ క్యాన్ జనరేట్ ద రూట్స్ అండ్ లేటర్ ఆన్ వీ కెన్ డివైడ్ దమ్ ఇంటూ పర్టికులర్ కంప్లీట్ ప్లాంట్ అనమాట. సో అదే కాకుండా వీ కెన్ ఆల్సో సీ అబౌట్ ద గ్రాఫ్టింగ్. సో గ్రాఫ్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు ఏం జరుగుతుందంటే కింద మనకు మెచ్యూర్ బేస్ ఉంటుంది, విచ్ ఇస్ ఎ వెరీ మెచ్యూర్ బేస్. దాని మీద మనం ఒక మంచి క్యారెక్టర్ అంటే ఒక మంచి వెరైటీ ఉన్న ఒక స్టెమ్ని తీసుకొచ్చి దాన్ని స్టిక్ చేసి దాన్ని మనం ఈ గ్రాఫ్టింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఏమవుతుందంటే ఫైనల్గా మనకి ఏం జరుగుతుందంటే మనకు ఆ అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఏదైతుందో జనరల్గా ఇట్ విల్ షో ఎ వెరీ గుడ్ ఈల్డ్. సో ద స్టెమ్ విచ్ ఇస్ షోయింగ్ ఎ వెరీ గుడ్ ఈల్డ్, ఇట్ హ్యాస్ బీన్ బ్రాడ్ ఫ్రమ్ ద వెరైటీ అండ్ it has been touching or it has been generally made to be grafted with the host plant. So the host plant is the one where we can see the high yielding stem can be grafted so that we can generate the leaves. So that is we can generate a very good yield out of this particular grafting. So example వచ్చేసి mango, citrus, apple. These are the one where we can see the stem has been used from the two different plants. That is the base one ఒక స్టెమ్ ఉంటే అప్పర్ వన్ వచ్చేసి మనకి ఇంకో స్టెమ్ ఉంటుంది అండ్ బికాస్ ఆఫ్ దిస్ వీ కెన్ ఇంక్రీజ్ ద ఈల్డ్ ఆఫ్ ద క్రాప్స్. సో కమింగ్ టు ద సెక్షువల్ రిప్రొడక్షన్. సో వాట్ ఈస్ సెక్షువల్ రిప్రొడక్షన్? ఇప్పటివరకు మనం మాట్లాడుకుందంటే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది సెక్షువల్ రిప్రొడక్షన్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఇట్ విల్ టేక్స్ ఇన్ ద హయ్యర్ ప్లాంట్స్ అండ్ ద హయ్యర్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ మోస్ట్లీ all the time they will take the sexual reproduction as a part of continuity of their life. అండ్ దీంట్లో భాగంగా మనం చదువుకోవాల్సింది ఏంటంటే సెక్షువల్ రిప్రొడక్షన్లో మనం సెక్షువల్ పార్ట్స్, సెక్స్ ఆర్గన్స్ and also very distinguished female and male orientation ఉండడం, సెక్స్ గ్యామెట్స్ ఫామ్ కావడం అనేది గమనించాలన్నమాట. సో సెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటంటే మనకు జనరల్గా మనకు గ్యామెట్స్ ఫామ్ అయ్యి ఆ గ్యామెట్స్ కాస్త మనకు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా జైగోట్ ఫామ్ అయ్యి ఆ జైగోట్ కాస్త డెవలప్ అయ్యి ఎంబ్రియో ఫామ్ కావడాన్ని మనము సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. సో ఈ పర్టికులర్ రిప్రొడక్షన్ ప్రాసెస్ని మనము రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు బేస్ ఆన్ ద వే ద ఫర్టిలైజేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్. సో ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే మనకు ఈ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ బయట అవుట్ సైడ్ ఫ్యూజ్ అయితే దాన్ని ఎక్స్టర్నల్ అంటాము. ఒకవేళ మేల్ అండ్ ఫీమేల్ ఒకవేళ ఇన్సైడ్ ఫ్యూజ్ అయితే దాన్ని internal fertilization antam. So external fertilization is the one where we can see generally it is taking place as a result of fusion of the male and female gamete outside the body of the female is called as external fertilization. The fusion of male and female gamete taking place as a part of internal thing, that is internal fertilization lo bhaganga man male and female gametes fuse kavadanni manamu internal fertilization antam. So this is about the internal fertilization, that is part of the sexual reproduction. So ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే సెక్షువల్ the external fertilization is the one where we can see it is taking place outside of the body, and we can see that this is generally taking place in the animals like fishes, everything. So ఇదే కాకుండా internal fertilization is the one which is generally taking place in the organisms like mammals. అంటే మనలాగా హ్యూమన్ బీయింగ్స్ ఏవైతున్నాయో ఆ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళంతా దే ఆర్ కమింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద క్లాస్ కాల్డ్ as mammaliae. So these are the ones which are showing the internal fertilization and the growth of the individual internally, whereas the external fertilization is observed in case of fishes and amphibians like frogs. So coming to the human beings lo we can clearly distinguish between the male and the female organism. So the male one or the one which are generally having the male reproductive system. So the male ones are the one which are having the this kind of system. So ikkada ee system lo chuskunte we are having a pair of testes and also a penis and a prostate gland, and also there is there we can see also a pair of vasa differentials. So manaki ikkada chuskovalsindi endante manaku testes ane dantlo manaku eppudaithe kuda chuskuna kuda సో టెస్టిస్ నుంచి మనకు వాసా డిఫరెన్షియా వచ్చేసి ఇట్ విల్ మీట్ అప్ ద ప్రోస్టేట్ గ్లాండ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే టెస్టిస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ జనరేటింగ్ ద సీమెన్, అండ్ ఇట్ ఈస్ ద
place for the generation of the semen, that is the sperm cell, and thereafter they are the one where it undergo maturation. So దాని తర్వాత it will travel along the vasa differentia, along the pipeline, and finally it is reaching the prostate gland, where they will be stored for a certain period of time, and by the ejection or by the sexual erosion they will pass on through the urogenital tract, and they will be eluted out of the penis, that is the penile opening. సో దీంట్లో మనం చదువుకోవాల్సింది ఏంటంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది దేర్ ఇస్ ఎ పేర్ ఆఫ్ టెస్టిస్, వాసా ఎఫరెన్షియా, అండ్ ఆల్సో పేర్ ఆఫ్ ఎపిడైడిమిస్, విచ్ ఆర్ దే జనరలీ ఫార్మింగ్ యాజ్ ఎ పేర్, అండ్ దే ఆర్ ద వన్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ ద నరిష్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ ద స్పర్మ్. దాని తర్వాత వచ్చేసి మనకు ఎజాక్యులేటరీ డక్ట్స్ ఉంటాయి, మనకు కూపర్స్ గ్లాండ్ ఉంటుంది, దే ఆర్ ద వన్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ ద లూబ్రికేషన్ ఫర్ ద ఫ్లో ఆఫ్ ద స్పర్మ్. అదే కాకుండా మన ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ అవాయిడింగ్. సో ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది యూరినోజెనైటల్ డక్ట్ కనుక, సో యూరిన్ వస్తే మనకు పిహెచ్ ఫ్లక్చుయేషన్ వల్ల మన స్పర్మ్ సెల్స్ చనిపోతాయి కనుక, సో మనకు ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రెస్ ద యూరినరీ ట్రాక్. సో యూరినరీ బ్లాడర్ నుంచి వచ్చే యూరినరీ ట్రాక్ని ప్రెస్ చేసి ఈ స్పర్మ్స్ వచ్చే వరకు మనకు ఆ యూరినరీ లీకేజ్ కాకుండా చూసుకునేది ప్రోస్టేట్ గ్లాండ్ అనమాట. సో ఆ తర్వాత ద స్పర్మ్స్ విల్ బి పాసింగ్ టు ద పీనస్, అండ్ ఫైనలీ దే విల్ బి ejaculated from the surface of the penis. So here we can see the male reproductive system. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతుందో ఈ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో జనరల్గా మనకి ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద సిస్టమ్. సో మనం ఇప్పటివరకు నేర్చుకున్నంత ఇదనమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవడం వల్ల చాలా ఈజీగా తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పటివరకు మాట్లాడుకుందంటే ఏంటంటే హౌ ద స్పర్మ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే జనరల్గా మన స్పర్మ్ అనేది ఇట్ విల్ ఫార్మ్ ఫ్రమ్ ద స్పర్మటోజోవా. ద స్పర్మటోజోవా ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎర్లియర్ ఆర్ ఇట్ విల్ బి లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ద స్పర్మ్. సో స్పర్మ్లో వచ్చేసి మనకు ఇప్పటివరకు స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో కానీ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది హెడ్, నెక్ అండ్ మిడిల్ పీస్ ఫాలోడ్ బై ద టెయిల్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్పర్మ్. సో హెడ్ లో చూసుకుంటే మనకు ఏముంటుంది, హెడ్ లో మనకు న్యూక్లియస్ ఉంటుంది విచ్ ఇస్ క్యారింగ్ ద జెనెటిక్ మెటీరియల్. దాంతో పాటు ఆక్రోజోమ్ ఉంటుంది విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ద పోర్ ఇన్ ద ఫీమేల్ గ్యామెట్. అదే కాకుండా మనకు మిడిల్ పీస్ లో మనకు మైటోకాండ్రియా అండ్ పవర్ హౌస్ ఉంటుంది. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ద టెయిల్ విచ్ ఇస్ ప్రొవైడింగ్ ద ఎనర్జీ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద మూమెంట్ ఫర్ ద స్పర్మ్. సో ద స్పర్మ్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ మనకు మేల్ గ్యామెట్స్. సో మేల్ గ్యామెట్స్ అలాంగ్ విత్ ద సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ ఇస్ కాల్డ్ యాజ్ సీమెన్. సో జనరల్గా ఈ సీమెన్ ఏదైతుందో ఈ సీమెన్లో మనకు స్పర్మ్స్ ఉంటాయి, అండ్ స్పర్మ్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ ద మేల్ గ్యామెట్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్. సో మనం నెక్స్ట్ చూసేది ఇట్స్ అబౌట్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతుందో దీంట్లో చూసుకుంటే మనకు పేర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి, దట్ ఈస్ ద ఫస్ట్ వన్, అండ్ ఆల్సో ద పేర్ ఆఫ్ ఫాలోపిజియన్ ట్యూబ్యూల్స్ ఫాలోడ్ బై ద యూట్రస్, వెజినా, అండ్ ఆల్సో వీ క్యాన్ సీ దీస్ ఆర్ ద 4 different parts which are forming the female reproductive system. సో దీంట్లో భాగంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు ఓవరీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ generally located in the abdominal cavity. It is the one which is generally involved in providing the ovum, that is the egg cells for the fertilization process. So once in a 1 month during the menstrual cycle, during the ovulation, we can see the release of the egg cells that is taking place as a result of this ovulation process. So దాని తర్వాత మనకు ఆ ఓవరీస్ ఎప్పుడైతే మనకు ఆ ఓవరీస్ ఈ మనం చూస్తున్నట్టు ఫాలోపిజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. సో ఓవరీస్ ఎప్పుడైతే మెచ్యూర్ అయితే ఒక్కొక్క ఓవరీ ఇట్ విల్ పాస్ టు ద ఫాలోపిజియన్ ట్యూబ్యూల్, ఇట్ విల్ వెయిట్ till 72 hours in the fallopian tubules, and thereafter ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే it will leads to a zygote formation. If it is not involved in the fertilization, then it will be washed away with the remainings of the urinary epithelial tissue ఏదైతే ఉందో ఆ రెమినెంట్స్ ద్వారా ఈ పర్టికులర్ మొత్తము ఓవరీస్ అంటే అంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్తో సహా మనకు ఆ కంప్లీట్ వాష్ ఆఫ్ అయిపోయి మనకు క్లియర్ అయిపోతుంది అనమాట. సో దిస్ అబౌట్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో జనరల్గా మనకి ఏంటంటే ఫీటస్ డెవలప్మెంట్ గురించి చూసుకుంటే ఫీటస్ డెవలప్మెంట్ జనరల్గా ఫస్ట్ ఫామ్ అయ్యేది మనకు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయింది. ఇట్స్ అబౌట్ ద జైగోట్. సో జైగోట్ ఈస్ ద ఫస్ట్ సెల్ విచ్ ఈస్ షోయింగ్ ద 2n.
So the zygote is the first cell which is generally having the diploid chromosomes. సో ఈ డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉన్న జైగోట్ ఏదైతుందో ఆ జైగోట్ కాస్త మనకు దట్ ఈస్ ఫ్రీక్వెంట్గా సెల్ డివిజన్ జరిగి మనకు ఒక లంప్ ఆఫ్ సెల్స్ అంటే 8 to 10 సెల్స్ ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం ఎంబ్రియో అంటాం. సో ఎంబ్రియో అంటే దేనంటాం అంటే ఎంబ్రియో ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జనరలీ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సీక్వెన్షియల్ అండ్ ఫ్రీక్వెంట్ డివిజన్ ఆఫ్ ద సెల్స్ ఈస్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనకు కోరియాన్. సో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాట్ వీ కెన్ సే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ మనకు మెచ్యురేషన్ జరుగుతుంది. సో మనకు యాజ్ ద మదర్ మనకు ఎప్పుడైతే కన్సీవ్ అయినప్పుడు జెస్టేషన్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. ఒకటి కోరియాన్ మెంబ్రెయిన్, అదే కాకుండా మనకి ఆమ్నియానిక్ ఫ్లూయిడ్ ఉంటుంది విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద ఫీటస్ ద షాక్ అబ్జార్బెన్స్కి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ also మనకి ఎలంటాయిన్ మెంబ్రెయిన్. సో మనకు దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ జనరలీ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద జెస్టేషన్ పీరియడ్. సో మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే 9 months వరకు జరిగేదాన్ని మనం జెస్టేషన్ పీరియడ్ అంటాము. సో దీంట్లో మనకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, కోరియాన్ లేయర్, ఎలంటాయిన్ లేయర్ అండ్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్. సో దీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు మనకి ఎప్పుడైతే ఫస్ట్ మంత్ క్రాస్ అవుతుందో మనకు జనరల్గా ఒక ప్లాసెంటా అనేది మనకు బొడ్డు దగ్గర ఏదైతే ఉంటుందో ఆ మార్క్ దాన్ని ప్లాసెంటల్ కనెక్షన్ అంటాం. సో ఫస్ట్ మంత్ జెస్టేషన్ పూర్తయినప్పుడు ఆ ప్లాసెంటల్ డెవలప్మెంట్ జరిగి మనకి ఏం జరుగుతుందంటే అప్పటి వరకు అంటే ఇనీషియల్ డేస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయ్యేది ఫాలోపియన్ ట్యూబ్యూలో ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇట్ విల్ స్లోలీ స్లైడ్ డౌన్ ఇంటూ ద యూట్రస్ అండ్ యూట్రస్ దగ్గర ఆఫ్టర్ రీచింగ్ 8 to 10 స్టేజ్ అంటే బ్లాస్టులా స్టేజ్ రీచ్ అయినప్పుడు ఎంబ్రియోలో ఇట్ విల్ గో అండ్ ఇంప్లాంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వాల్స్ ఆఫ్ ద యూట్రస్. సో ఈ ఇంప్లాంటేషన్ జరిగినాక ఏం జరుగుతుందంటే ఒక 1 month గడుస్తున్న కొద్దీ మనకు స్మాల్ కనెక్షన్ విల్ బీ ఫాలోడ్ ఆర్ స్మాల్ కనెక్షన్ విల్ బీ ఫార్మ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్. సో దిస్ స్మాల్ కనెక్షన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లాసెంటా, దట్ ఈస్ ద ప్లాసెంటల్ టిష్యూ. అంటే మనకు బేబీ బొడ్డు నుంచి మనకు మదర్కి కనెక్షన్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్లాసెంటల్ టిష్యూ ద్వారా ఏం జరుగుతుందంటే మనకు పూర్తిగా మనకు బాడీకి అంటే బేబీకి మదర్కి మనకు కనెక్షన్ ఏర్పడి మనకు పూర్తిగా మనకు అనేది డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ అనేది జరుగుతూ వెళ్తుంది అనమాట. సో ద ప్లాసెంటా ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ ద మదర్ అండ్ చైల్డ్ వేర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విల్ బీ టేకింగ్ ప్లేస్. So at the end of the gestation period, that is after the completion of 9 months, we can see జనరల్గా మనకి ఏం జరుగుతుందంటే వాటర్ బ్రేక్ అవుతుందంటే అమియోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవ్వడం, వాటర్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది. సో దట్ బ్రేక్ ఆఫ్ ద వాటర్ ఇస్ ద సింబలైజేషన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద జెస్టేషన్ పీరియడ్. అంటే మనకు నెలలు నిండినట్టు జరుగుతుంది. సో ఆ తర్వాత ఏం చేస్తుందంటే మనకు దేర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ఎ సెషన్ ఆర్ ద ఫేజ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ లేబర్ పెయిన్స్ బై విచ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద యూట్రైన్ వాల్స్ విల్ బి స్టార్టింగ్ ఇన్ ద మదర్. దానివల్ల ఏం జరుగుతుందంటే slowly the baby will be pushed out of the uterine by the natural way. If it is not possible, they will go for the hormonal injection like oxytocin లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం. అదే కాకుండా if it is not possible for even a natural one, they will go for the cesarean, that is a C-section for the removal of the baby. So here we can see generally the childbirth is the one, it is the end of the gestation period, it is the end of the fertilization process, that is the sexual reproduction. So ఈ చైల్డ్ బర్త్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే uterine wall it will push away the baby from the compartment to the outside world. So that is the birth of the new baby or newborn into the life. So now we are going to discuss about the second that is the next topic, that is about the sexual reproduction in the flowering plants. సో ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చూసుకుంటే మనకు ఫ్లవర్లో సెక్షువల్ పార్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో నాన్ సెక్షువల్ పార్ట్స్ ఉంటాయి. సో ఈ కొరెల్లా అండ్ క్యాలెక్స్ ఇస్ ద వన్ విచ్ ఆర్ ద నాన్ సెక్షువల్ పార్ట్స్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షువల్ పార్ట్స్ అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద సెక్షువల్ పార్ట్స్. సో ఈ సెక్షువల్ పార్ట్స్లో మనకు మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. So male parts and the female parts are the one which are generally involved in the sexual process. So దీంట్లో వచ్చేసి male gametes and the female gametes are the one which are involved in this process. We can see generally the male one ని మనం anthers అంటాము. So the male one is nothing but called as anthers, female ones are called as ovary or gynoecium.
So the male one is called as anthers or andrecium, and the female one is called as ovary or the gynoecium. So the male and female one are the one which are involved in the process. So anthers, that is andrecium, is the complete male reproductive part of the plant or the flower. Anthers are the one which are generally involved in generating the pollen grains. అదే విధంగా మనం చూసుకుంటే gynoecium is the complete female organ which is present within the flower. కంప్లీట్ దాన్ని మనం gynoecium అంటాము. సో gynoecium లో కింద లోవర్ పార్ట్ ఏదైతే ఉందో, సో మనం డయాగ్రామ్ లో చూస్తున్నట్టు పైన ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ని మనం గైనీషియం అంటాము. సో ఈ గైనీషియంలో మనకు స్టిగ్మా స్టైల్ తో పాటు మనకు ఓవరీస్ ఏవైతున్నాయో ఆ ఓవరీస్ ని మనము జనరల్ గా కింద ఉంటాయి. సో ఈ ఓవరీస్ ని ఈ మొత్తం కలుపుకొని మనం గైనీషియం అంటాము. ఇన్ లోవర్ పార్ట్ ని మనం ఓవరీ అంటాము. సో ఓవరీ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్రూట్ వాల్స్ ఆఫ్ ద ఫ్రూట్. అంటే మనకు చూస్తున్న ఫ్రూట్ వాల్ ఏదైతుందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఓవరీ, and all the rest of the parts will be wheeled off, that is they will be రాలిపోతాయి అన్నమాట. అదే కాకుండా ఈ ఓవరియన్ వాల్ ఫ్రూట్ ఏదైతుందో లోపట ఉన్న విత్తనాలు ఏవైతున్నాయో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ovules. So ovules are the one which are leading to formation of seeds, and ovarian wall is because of the development of ovarian wall, it is developing into the fruit wall. So this is the entire reproductive structure that is generally taking place in the flowering plant. సో ఇక్కడ మనం చూసుకున్నట్టు మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఫ్లవర్స్లో చూసుకుంటే కొన్ని ఫ్లవర్స్ ఏంటంటే బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉండడం. సో దీంట్లో ఛాన్స్ ఉంటుంది సెల్ఫ్ పాలినేషన్కి. అదే కాకుండా యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి విచ్ ఆర్ షోయింగ్ ఐదర్ మేల్ ఆర్ ద ఫీమేల్. సో దే ఆర్ కాల్డ్ as unisexual flowers, that is either they may be the male or either they may be the female one. So unisexual flowers lo maximum we are seeing the cross pollination. Bisexual flowers are the one which are showing the self fertilization. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టు anthers are the one which are generating the pollen grain అనమాట. సో the pollen grains are generally formed from the anther. Anther is the male part of the flower which is generally involved in generating the male gamete, that is the pollen grains. So the pollen grains are the one which are generally involved in this process, they are the male gametes. Whereas we can see అదే కాకుండా we also see about the structure of the ovule. So structure of the ovule ఏదైతుందో ఆ structure of the ovule మనం that is the representation of the female part. So the female part or the female part of the flower is the one where we can see the structure of the ovule has been studied. So in the screen we can see the complete structure of the ovule, that is complete structure of the ovule along with the entire process అన్నమాట. సో ఇక్కడ మనం ఇది this is the entire మనం ఏదైతే చూస్తున్నామో that is entirely it is the female that is the female sex organ, that is the gynoecium. దాంట్లో మనము లోవర్ పార్ట్ మనం ఎంబ్రియో శాక్ ఉన్నది కాస్త ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ డెవలపింగ్ ఇన్ టు ఎంబ్రియో. అండ్ ఆల్సో మనకు బయట మనకు ఆ ఫ్రూట్స్ లో ఉన్న సీడ్స్ ఏవైతున్నాయో ఆ సీడ్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఓవ్యూల్. సో ఓవ్యూల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ప్లాసెంటా. సో మనకు జనరల్ గా ఈ ఓవ్యూల్స్ ఏవైతున్నాయో మనకు ఫ్యూచర్ లో మనకు సీడ్స్ ఫామ్ అవుతాయి. సో బై మీన్స్ ఆఫ్ ప్లాసెంటా దే విల్ బి కనెక్టెడ్, ద ఓవ్యూల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ కనెక్టెడ్ టు ద ఫీమేల్ పార్ట్. సో ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటారంటే దట్ ఈస్ the placental tissue or the connection that is generally involved between the ovule, that is between the seeds to the other parts of that is the female part of the flower. So female part of the flower is completely called as gynoecium. In the gynoecium we can see the seeds are the one which are connected by the placenta, that is the by means of placentation they will be connecting the seeds to the to this particular organ. So that is the female organ వచ్చేసి మనకు ఫీమేల్ ఆర్గన్ వచ్చేసి జనరల్గా గైనీషియం అంటాము. సో సీడ్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ నథింగ్ బట్ ద ఓవ్యూల్స్ విచ్ ఆర్ క్యారింగ్ ద embryo, that is the embryo sac which are generally connected by the placenta to the complete female structure, that is the ovary. So next topic వచ్చేసి ఇట్స్ అబౌట్ ద సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ అంటే ఏంటంటే జనరల్గా మనకు సెల్ డివిజన్ ఏం జరుగుతుందంటే దీని ద్వారా మనకు సెల్ యొక్క పాపులేషన్ కానీ సెల్ యొక్క సంఖ్య పెరగడాన్ని మనం సెల్ డివిజన్ అంటాము. సో సెల్ డివిజన్ ఎందుకు జరుగుతుందంటే టు మెయింటైన్ ద కంటిన్యూటీ ఆఫ్ ద లైఫ్. ఏ విధంగా అంటే మనకు ఒక బేబీ ఫామ్ కావాలంటే, ఒక ఫ్యూజన్ అయిన జైగోట్ నుంచి ఒక బేబీ ఫామ్ కావాలంటే మైటోటిక్ సెల్ డివిజన్ వల్లనే మనకు ఒక బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ బేబీ ఎప్పుడైతే పెరిగి పెద్ద అడల్ట్హుడ్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది, ఆ బేబీ కాస్త ఇట్ హ్యాస్ టు రీజనరేట్
generate the, or it has to undergo the reproduction process, where we can see the reproduction is the process. దీంట్లో భాగంగా మియోటిక్ సెల్ డివిజన్ జరిగితే కాస్త మన గ్యామెట్స్ ఫామ్ అయ్యి ఆ గ్యామెట్స్ కాస్త మళ్ళీ ఫ్యూజ్ అయ్యి దట్ లీడ్స్ టు ద కంటిన్యూటీ ఆఫ్ ద లైఫ్. సో ఫర్ ద లైఫ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఏ పర్టికులర్ పాయింట్ టు కంటిన్యూ త్రూ ద ఎంటైర్ జర్నీ. సో ఫర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద లైఫ్ from the point of fusion of the gametes, formation of zygote, for the continuity of the life, it is generally taking place and it is generally continuing the entire lifetime. And also మనకు ప్రోజెనీ జనరేట్ కావాలన్నా కూడా మన సెల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనం సెల్ డివిజన్ చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడైతే ఎగ్ స్పామ్తో ఫ్యూజ్ అవుతుందో మన జైగోట్ ఫర్టిలైజ్ జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ ఫర్టిలైజ్ జైగోట్ ఇక్కడ నుంచి మొత్తము ఇట్ ఈస్ అండర్గోయింగ్ మైటోసిస్ టు గ్రోయింగ్ టు ద సైజ్ అండ్ ఇట్ గ్రోయింగ్ టు ద ప్రాపర్ షేప్. సి దిస్ టైప్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ టు ప్రాపర్ షేప్ అండ్ సైజ్, దట్ ఈస్ ఏ ప్రాపర్ ఫీటస్ ఫామ్ కావడానికి ఇట్ హ్యాస్ టు అండర్గో ఏ నంబర్ ఆఫ్ మైటోటిక్ సెల్ డివిజన్. అండ్ దేర్ ఆఫ్టర్ అట్లా ఫామ్ అయిన సెల్స్ ఏవైతున్నాయో దే ఆర్ ద వన్ విచ్ ఆర్ generally involved in the formation of different parts of the fetus. So here we can see different parts of the fetus are generally generated as a result of mitotic cell division. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఎప్పుడైతే when it is undergoing maturation, so అంటే ఆ ఇండివిజువల్ ఎప్పుడైతే మెచ్యూర్ అయినప్పుడు then it again it will generate the either male అయితే it will generate the sperm, if female అయితే మనకి ఎగ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ అగైన్ the end of the day we can see the meiosis is the one which is starting the new life of that particular individual, and it is the one, the meiosis valla mana gamete form that is involved in the continuity of the life. సో ఇక్కడ మనం సెల్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ సైకిల్ ఇస్ ద వన్ విచ్ ఇస్ డిసైడింగ్ ద ఇట్ ఈస్ కంప్లీట్లీ ద కలెక్షన్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ద సెల్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డివైడ్. సో హియర్ వీ కెన్ సీ జనరల్గా మనం చూసుకుంటే ఏంటంటే మనం సెల్ సైకిల్లో అంటే ఇప్పటివరకు మాట్లాడుకుందంతా సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ అంటే ఏంటంటే సెల్ డివిజన్ సెల్ సైకిల్లో ఒక భాగం అనమాట. సో ద కంప్లీట్ సెల్ సైకిల్లో సెల్ డివిజన్ ఇస్ వన్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద సెల్ సైకిల్. సో సెల్ సైకిల్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇంక్లూడింగ్ టూ ఇంపార్టెంట్ ఫేజ్, వన్ ఇస్ the interphase, another one is the mitotic phase. So interphase is the one where we can see it is called as resting phase, where the cell is preparing for the mitotic division, and mitotic phase is the one where we can see the division of the cell into two different daughter cells. So మనం సెల్ సైకిల్ అంటే ఏంటంటే మనం క్లియర్గా అంటే సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది, రెండు ఫేసెస్ ఉంటాయి సెల్ సైకిల్లో, అంటే ఇంటర్ఫేస్ అండ్ రెండోది వచ్చేసి ఎం ఫేస్. సో ఇంటర్ఫేస్ని మనం రెస్టింగ్ ఫేస్ అంటాము, మైటోటిక్ ఫేస్ అంటే మనకు సెల్ డివిజన్ ఫేస్ అంటాం. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మైటోటిక్ సెల్ డివిజన్ కానీ మియోటిక్ సెల్ డివిజన్ కానీ అది ఖచ్చితంగా ఇంటర్ఫేస్తో కూడుకొనే జరుగుతుంది. సో ఆ ఇంటర్ఫేస్ని ఈ మైటోటిక్ ఆర్ మియోటిక్ ఫేస్ సెల్ డివిజన్ ఫేస్ని రెండు కలిపితే మనము సెల్ సైకిల్ అంటాం. సో సెల్ సైకిల్ ఈస్ ద వన్ వేర్ వీ క్యాన్ సీ జనరలీ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ద ఇంటర్ఫేస్ అండ్ ద మైటోటిక్ ఫేస్ ఆర్ ద మియోటిక్ phase. So interphase is nothing but called as resting phase or a preparative phase for the cell, whereas M phase is nothing but the mitotic phase or the meiotic phase which is generally involved in the cell division. So దీంట్లో చూసుకుంటే ఏంటంటే మనకు ఈ ఇంటర్ఫేస్ ని మనం మూడు విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి G1 phase, S phase and G2 phase. సో G1 phase ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకు, this is the first part of the interface where we can see the preparation for the cell division. సో మనకి S phase లో ప్రిపరేషన్ మనకు సెల్ డివిజన్ జరుగుతుంది కనుక G1 phase లో మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఎలిమెంట్స్ అంతా మొత్తం కూడించుకుంటుంది అనమాట. సో G1 phase లో. S phase లో జరిగేది ఏంటంటే మనకు కంప్లీట్గా పెట్టుకున్న స్టాక్ పైల్ తోని అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ గో ఫర్ ద రిప్లికేషన్ ఆఫ్ ద DNA. తర్వాత మూడోది వచ్చేసి G2 phase లో ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ ద ఫేస్ వే దే విల్ బి వైండింగ్ అప్, అంటే దే విల్ ఫినిషింగ్ ద రిప్లికేషన్ అండ్ ఆల్సో దే మేక్ ద సెల్ ప్రిపేర్ ఫర్ ద సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ కి ప్రిపరేషన్ జరగాలంటే అది కంప్లీట్ గా జరగాల్సింది G2 phase లో అనమాట. సో G2 phase is the time, or it is the time gap, or it is the where we can see the preparation of the cell is generally taking place. So here we can see M phase is the one, or the cell division phase is the one
where the single mother cell has been divided into 2 daughter cells. సో మనకు ఈ సెల్ డివిజన్ ఏదైతే జరుగుతుందో ఈ సెల్ డివిజన్ వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఆ కంప్లీట్ ఎం ఫేస్ ఏదైతే ఉందో ఎం ఫేస్ అనేది మొత్తాన్ని మనం సెల్ డివిజన్ ఫేస్లో అంటే మైటోటిక్ సెల్ డివిజన్ ఫేస్లో చూస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే దీంట్లో మనకు కంప్లీట్ సెల్ డివిజన్ ఈవెంట్స్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్రోఫేస్, రెండోది వచ్చేసి మెటాఫేస్, మూడోది వచ్చేసి అనాఫేస్ అండ్ నాలుగోది వచ్చేసి టీలోఫేస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫేసెస్ which are generally observed and as a part of the mitotic or the M phase or the cell division phase. సో ఈ 4 ఫేసెస్ లో జరిగి మనకి ఏం జరుగుతుందంటే కంప్లీట్ గా సెల్ అనేది ఫాలోడ్ బై ద టీలోఫేస్, ఇట్ ఈస్ ద సైటోకైనసిస్. సో ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే మనకు ఇక్కడ రెస్టింగ్ ఫేజ్ జరుగుతుంది, ప్రిపరేటివ్ ఫేజ్, దాని తర్వాత ఎం ఫేజ్ లో మన ఫస్ట్ వచ్చేసి సెల్ డివిజన్ అంటే సెల్ డివిజన్ ఏ విధంగా జరుగుతుంది, న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది, క్యారియోకైనసిస్ జరుగుతుంది. ఆ క్యారియోకైనసిస్ తర్వాత సైటోప్లాస్మిక్ డివిజన్ జరుగుతుంది, దట్ ఈస్ అబౌట్ ద సైటోకైనసిస్. సో హియర్ వీ క్యాన్ సీ ద ఎం ఫేజ్ ఆర్ ద మైటోటిక్ ఫేజ్ ఆర్ సెల్ డివిజన్ ఫేజ్ is the one where we can see prophase, metaphase, anaphase and telophase are coming under the nuclear division, that is the karyokinesis, followed by the cytokinesis, that is the cytoplasmic division. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు ప్రోఫేస్ ఈస్ ద వన్ వేర్ ద ఇనిషియేషన్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్. మెటాఫేస్ ఈస్ ద వన్ వేర్ ద క్రోమోజోమ్స్ ఆర్ అలైన్డ్ ఇన్ ద ఈక్వటోరియల్ ప్లేట్. అనాఫేస్ ఈస్ ద వన్ వేర్ వీ క్యాన్ సీ ద డ్రాగింగ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. టీలోఫేస్ ఈస్ ద వన్ వేర్ వీ క్యాన్ సీ the chromatin material which has been passed on to the poles of the cell and we can see the nuclear membrane is generally forming, nucleolysis is generally forming, that is covering the this entire genetic material. So the poles are the one which are generally మనకి ఎప్పుడైతే chromatin material when they are reaching the poles we can see the formation of nuclear membrane and the nucleolus. So these are different stages of the cell division where we can see the prophase, metaphase, telophase and in between the anaphase or the different phases which are very much important and doing the certain topic that is certain things they have been done in case of this cell division. సో అది కాకుండా మనం ఇప్పుడు చదువుకుంది ఒక టిపికల్ నార్మల్ మైటోటిక్ డివిజన్, దట్ ఈస్ మైటోసిస్. కానీ మనం ఇంకో ప్రాసెస్ కూడా ఉందని చెప్పినాం, దట్ ఈస్ ద మియోసిస్. సో మియోసిస్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ద సెల్ ఈస్ అండర్గోయింగ్ రిప్రొడక్షన్. అంటే జనరల్గా రిప్రొడక్షన్ జరిగే ముందు రిప్రొడక్టివ్ సెల్స్ దే అండర్గో మియోసిస్ అండ్ దెన్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద డాటర్ సెల్స్. సో ఇక్కడ మనం ప్రోఫేస్ 1, మెటాఫేస్ 1, అనాఫేస్ 1 అండ్ టీలోఫేస్ 1 తర్వాత మనకు సెకండ్ ఫేజ్ కూడా వస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ మియోసిస్ ఎందుకు జరగాలంటే మనకు అప్పటి వరకు ఉన్న మనకు స్పర్మ్ మదర్ సెల్ కానీ ఓవం మదర్ సెల్ కానీ ఏవైతున్నాయో అవి డివిజన్ జరుగుతూ మనకి ఏమొస్తుందంటే ఫైనల్గా మనకు 2 బ్యాక్ టు బ్యాక్ రౌండ్ ఆఫ్ సెల్ డివిజన్ జరుగుతుంది. ఒకటేమో మియోసిస్ ఫేజ్ 1, దట్ ఈస్ ఫేజ్ 1 అయితే మియోసిస్ 1, ఫేజ్ 2 అయితే మియోసిస్ 2. సో ఈ విధంగా మనకు ప్రాసెస్ ఆఫ్ మియోసిస్ని మనం డివైడ్ చేసుకొని ఫేజ్ 1 మియోసిస్, ఫేజ్ 2 మియోసిస్ తర్వాత ఏం జరుగుతుందంటే మనకు కంప్లీట్ అప్పటి వరకు సింగిల్ సెల్ ఉన్నది కాస్త ఇట్ విల్ బి ఫార్మింగ్ ద 4 cells. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనల్గా మనకు ఇనీషియల్గా 2n సెల్ ఏదైతుందో ఆ 2n సెల్ కాస్త ఫైనల్ వచ్చేసి మనకు 4 cells ఫామ్ అవుతాయి. సో ఈ 4 cells ఏముంటాయి అంటే హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. సో ద 4 cells ఆర్ ద వన్ విచ్ ఆర్ హ్యావింగ్ ద హ్యాప్లాయిడ్ కండిషన్, బట్ ద ఇనీషియల్ సెల్ వచ్చేసి ఇట్స్ ఏ 2n cell. సో 2n cell is the mother cell, that is the sperm mother cell, ovum mother cell is the 2n cells which are undergoing the back-to-back 2 consecutive meiosis, that is the meiosis phase 1, that is the meiosis 1 and another one is the meiosis 2, that is generally phase 2. ఆ తర్వాత కంప్లీట్గా మనకు వచ్చేసి 4 cells ఫామ్ అయితే that is about the haploid cells. So coming to reproductive health, so reproductive health అనేది very important for the people, especially teenagers. So teenagers కి ఏం అర్థం చేసుకోవాలంటే ఎస్పెషల్గా మేల్స్లో కన్నా ఫీమేల్స్ కన్నా అదంటే మేల్స్ కన్నా ఫీమేల్స్ ఏం చూసుకోవాలంటే దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ హౌ దే క్యాన్ మేక్ ద థింగ్స్ బెటర్. సో జనరల్గా మనకు అందులో శానిటేషన్ అంటే మనకు ప్రాపర్గా పర్సనల్ హైజీనిక్ మెయింటైన్ చేయడం, మెన్స్ట్రువల్ సైకిల్ ఎండ్ అయినప్పుడు దే హ్యావ్ టు టేక్ కేర్ బై టేకింగ్ ద శానిటరీ ప్యాడ్స్. అదే కాకుండా దే హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ద ఇంటిమేట్ పార్ట్స్ వెరీ క్లీన్. సో రిప్రొడక్టివ్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ హెల్దీ బేబీ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఆల్సో టు మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద
individual properly. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనకు ఒక సైడ్ మనము వీ హ్యావ్ టు మెయింటైన్ ద హెల్త్ డ్యూరింగ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ యాజ్ వెల్ యాజ్ మనకు ఫైనల్గా మనకు జనరల్గా మెన్స్ట్రువల్ సైకిల్ ఎండ్ అయినప్పుడు కంప్లీట్ ఎలిమెంట్స్ అంటే యూట్రైన్ వాల్స్ అలాంగ్ విత్ అన్ఫర్టిలైజ్ ఎగ్ అనేది వాష్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ టైంలో దే హ్యావ్ టు టేక్ ద ప్రాపర్ హెల్త్ ఇన్ ఏ విధంగా అంటే దే హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ టు మెయింటైన్ ద మినరల్స్ అండ్ ద బ్లడ్ విచ్ హ్యాస్ బీన్ లాస్ట్ డ్యూరింగ్ ద వాష్ ఆఫ్. సో మనకు దే హ్యావ్ టు మెయింటైన్ వెరీ హై ఇన్ proteins and vitamins so that they should take a balanced diet so that to support the health of the individual. సో జనరల్గా మనం ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు రిప్రొడక్టివ్ హెల్త్లో భాగంగా దిస్ ఇస్ ద పర్సనల్ హైజీనిక్ కండిషన్తో పాటు మెయింటైనింగ్ ద హెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డిజీజ్ పార్ట్ విచ్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ టు ద రిప్రొడక్టివ్ హెల్త్. సో ద డిజీజ్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద రిప్రొడక్టివ్ హెల్త్ ఇస్ ద జనరల్గా మనం హెచ్ఐవి. సో హెచ్ఐవి ఇస్ ద వన్ విచ్ ఈస్ పాసింగ్ ఆన్ ఫ్రమ్ వన్ టు ద అదర్ వన్ వేర్ వీ క్యాన్ సీ ఇట్ ఈస్ జనరలీ causing the condition called as AIDS. So generally మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే హెచ్ఐవి is the one which is generally involved in this process and generally మనకు we can avoid the HIV by having a safe sex, that is having the safety during the sex. So ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో జనరల్గా if they are committed for having the intercourse they have to take care of the they should take care of their health after the math of this particular sexual intercourse, because one of the main thing is that they can be transmitted in any sexually transmitted diseases like HIV or gonorrhea. Ade kaakunda they can also have a unintentional or an unwanted pregnancy can also leads to the process. So coming to the birth control. So మనం రీసెంట్గా చూసుకుంటే by the 5th of the November of this particular year we can see the earth population has reached 8 billion, that is 800 crores అన్నమాట. సో దీంట్లో భాగంగా ఏంటంటే the earth is having the resources and the things which are very plenty for the humankind. కానీ మనం greediness మన over population వల్ల that earth cannot support whatever the needs which we are having. So generally we have to keep in control the birth. So we have to educate the people, especially some of the people, some community, they will always increase the population. So generally we have to educate them, we have to make them modernize, and we have to make them explain about the things which are very becoming worse. So as the number of population is increasing, the resources are becoming diluted, the pressure on the resources అనేది పెరుగుతుంది కనుక so generally we have to keep in mind that the couple should only have 2 children, or 2 child per couple should be maintained to maintain the proper birth rate. So దీంట్లో భాగంగా మనకి ఏం జరుగుతుందంటే మనకు బర్త్ కంట్రోల్ మెథడ్స్ అనేది చూడొచ్చు అనమాట. సో మేల్స్లో ఏంటంటే మనకు ఈ ఏదైతే టెస్టిస్ నుంచి వచ్చే పర్టికులర్ వాసర్ డిఫరెన్షియా ఏదైతే ఉందో దాన్ని కట్ ఆఫ్ చేసి దే క్యాన్ టై ఇట్ అప్ సింప్లీ. సో దీనివల్ల మనకు స్పర్మ్ అనేది ఇట్ వోంట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇట్ వోంట్ ఫార్మ్ అండ్ ఇట్ వోంట్ అండర్గో ఫర్టిలైజేషన్. అదే కాకుండా ఫీమేల్స్లో చూసుకుంటే వీ క్యాన్ యూజ్ ద కాపర్ టీ విచ్ ఇస్ జనరలీ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ద యూట్రస్ అండ్ ఇట్ ఈస్ బై విచ్ వీ క్యాన్ see that the copper tea is the one which is generally involved in the avoiding the pregnancy, ఎందుకంటే they doesn't allow the implantation of the embryo. అదే కాకుండా మన ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ ఏవైతున్నాయో ఓవరీస్ నుంచి మనకు యూట్రస్ కనెక్ట్ చేసేది దాన్ని మనం కట్ చేయడం కానీ కట్ అండ్ సీల్ చేయడం కానీ లేకపోతే బెండింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల వీ క్యాన్ అవాయిడ్ ద ప్రెగ్నెన్సీ. సో మనము మేల్స్లో అయితే దాన్ని వాసెక్టమీ అంటాము, ఫీమేల్స్లో అయితే మనము ట్యూబెక్టమీ అంటాం, దట్ ఈస్ ద ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ని మనము సీల్ చేయడం అనమాట. సో ఇదే కాకుండా వీ షుడ్ ఆల్సో ఫైట్ అబౌట్ సమ్ ఆఫ్ ద సోషల్ ఇల్నెస్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ నవ్ డేస్. సో బికాస్ ఆఫ్ ర్యాపిడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద టీనేజర్స్ ఆర్ taking the social media that is in a wrong way, and they are generally ending up in having unwanted sex and unwanted pregnancy. So generally teenage motherhood is likely to be increased in the modern things. So the people who are in the teenage they have to keep in mind that they should be avoid the unnecessary unneeded sexual encounters with the opposite partner.
అదే కాకుండా మనకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు అకార్డింగ్ టు లా ద సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్ ద ప్రోజెనీ షుడ్ నాట్ బి ఎవాల్యుయేటెడ్. సో సమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే ఆఫ్టర్ హ్యావింగ్ రిపీటెడ్ ఫీమేల్ చైల్డ్ దే విల్ try to bribe the doctor, or they will look into the issue so that they can know the sex of the individual. So if the female has been decided, then they will go for the female feticide. So they will go for the female feticide, the way they will kill the fetus within the within the womb. So there should be a proper mechanism or system so that they should avoid the killing of the girl child. So this is about the entire topics which we have been covered in detail in this particular chapter 6 of the 10th class biology. So coming to the introduction and coming to the that is about the summary of this particular chapter of the sixth chapter, that is about the reproduction in the living being. So దీంట్లో మనము రిప్రొడక్షన్లో ఏంటంటే ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద లైఫ్ ప్రాసెస్ టు కంటిన్యూ ఆఫ్ ద లైఫ్ అండ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్. అండ్ వీ క్యాన్ సీ దే ఆర్ డిఫరెంట్ asexual mode of reproduction, that is the fission, budding and fragmentation. ఆ తర్వాత వచ్చేసి పార్థెనోజెనిసిస్, దట్ ఈస్ ద సీడ్లెస్ ఫ్రూట్, అండ్ రీజనరేషన్, దట్ ఈస్ లాస్ట్ బాడీ పార్ట్స్ యాక్సిడెంటల్లీ ఆర్ బై మీన్స్ ఆఫ్ సెల్ఫ్ హార్మింగ్ దే క్యాన్ రీజనరేట్ బ్యాక్. అండ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్లో మనం అంటే వెజిటేటివ్ ప్రొపగేషన్లో మనం చూసుకోవాల్సింది న్యాచురల్ ప్రొపగేషన్, అంటే దీస్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ కమింగ్ అండర్ ద న్యాచురల్ వే ఆఫ్ ప్రొపగేషన్. ఆర్టిఫిషియల్ ప్రొపగేషన్లో we are doing about the stem cutting, that is where the man has been involved in the propagating of the plant. So దీంట్లో stem cutting, layering and also grafting గురించి చూసుకోవచ్చు. అండ్ స్పోర్ ఫార్మేషన్ అండ్ ఆల్సో అబౌట్ ద సెక్షువల్ రిప్రొడక్షన్లో చూసుకోవాల్సింది ఏంటంటే we are going to discuss about the what is external and internal fertilization, and also about the male reproductive system, that is simply way of representation and also understanding. దాని తర్వాత the sperm, that is the male గ్యామెట్, దాని తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అండ్ దీని తర్వాత యూట్రస్ అని లేకపోతే డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ద ఎంబ్రియో గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో దీని తర్వాత జెస్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయినాక దెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద చైల్డ్ బర్త్, అండ్ దేర్ ఆఫ్టర్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వీ క్యాన్ సీ ద ఫ్లవర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో ఇదే కాకుండా we also discuss about the pollination, that is the self and the cross pollination. ఇది కాకుండా we also discuss about the fertilization process, where we can see the entry of the pollen grains. So the pollen grains ఏవైతున్నాయో they will fall onto the surface of the stigma and they will propagate and germinate, and finally they will be leading to the formation of the fertilization process. So now we are completing with the now we are going with the cell division and continuity of the life. So mitosis and meiosis are two different cell cycles which are cell division which are generally taking place. So here we can see the cell division is generally showing the mitosis and meiosis, and we can see whatever the cell division which is taking place in case of this process, we can see the cell has been completely divided into two different daughter cells in order to maintain the volume and the number of population within the cells. అదే కాకుండా ఆల్సో ద కంటిన్యూటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్టర్ ద ఇండివిజువల్. సో ఆఫ్టర్ బియాండ్ ద ఇండివిజువల్స్ ఆల్సో ద sex cells which are forming is because of the meiosis. So here we can see the cell division in the human beings. In case of cell division in the human beings, we can see it is generally including a certain parts called a cell cycle, which is including the interphase and also cell division. So here apart from the mitosis, we also studied about the meiosis. So mitosis is the one which is involved in increasing the cell number. Meiosis is the one which is including included in the generation of the gametes. Coming to reproductive health, always the people has to take care of the reproductive health in terms of sanitation and also in terms of having a proper and a safe sex to avoid the unwanted pregnancy. And coming to birth rate, if the people has been engaged already in the sexual intercourse, and if they don't want to have any child in the near future after having a 2 kids, so they can go for the birth control. So teenage motherhood is one of the major thing where because of the teenage marriages they can lead to the teenage motherhood. And we can see generally the sex of the individual or the child or the fetus should not be let know, so that to avoid the female feticides. So this is about the 10th class biology 6th chapter about the reproduction.
So thank you for watching. If you have any doubts regarding the video, you can write down in the comment box, and also share and like and subscribe the channel, that is the Srinath Academy తెలుగు. సో దీనివల్ల మీకు ఏమైనా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా అలర్ట్ ద్వారా మీకు వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.